ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఇప్పుడిదే వరల్డ్ వైడ్ బిగ్ టాపిక్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మారణ హోమానికి కారణమైన ఈ ఉగ్ర సంస్థ గురించే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటోంది. ఇంతకీ ఈ గ్రూప్ లక్ష్యమేంటి? అమాయకులను ఎందుకు చంపుతుంది? ఈ గ్రూపు వెనుక ఎవరున్నారు? జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ ఏర్పడింది. ముందుగా ఇది ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలు చేసేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా లాంటి కొన్ని ఉగ్ర సంస్థల నుంచి సభ్యులను తీసుకుని ఒక గ్రూప్గా ఏర్పాటైంది. అంతేకాదు, ఈ గ్రూప్ వెనుక పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐనే ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఈ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ వచ్చిందని అంటున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ను FATF చేర్చింది. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగానే పాకిస్తాన్ ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్రూపు ముఖ్యంగా కాశ్మీర్లో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో భారత్ కూడా టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థల లిస్టులో చేర్చింది. ఇక ఈ టీఆర్ఎఫ్ను షేక్ సజ్జాద్ అనే టెర్రరిస్ట్ సృష్టించాడు. అతను ఒక కశ్మీరీ మిలిటెంట్. శ్రీనగర్లోని ప్రముఖ జర్నలిస్టు బుఖారీని 2018 జూన్లో హతమార్చేందుకు సజ్జాద్ కుట్ర పన్నాడు. దీంతో ఉపా చట్టం కింద సజ్జాద్ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు, గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్గా కూడా పనిచేశాడు. ఇక ప్రస్తుతానికి టీఆర్ఎఫ్లో సజ్జాద్తో పాటు సలీం రెహమానీ కీలకంగా ఉన్నారు. వీళ్లు కూడా గతంలో లష్కరే తోయిబాలో పనిచేసిన వాళ్లే. నిజానికి టీఆర్ఎఫ్ కేవలం హిందువులను మాత్రమే కాదు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ఉగ్ర సంస్థ చేసిన దాడుల్లో కాశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబటి 4 రోజుల పాటు జరిగిన ఎదురు కాల్పుల సమయంలో టీఆర్ఎఫ్ పేరు మొదటిసారిగా వెలుగులోకొచ్చింది. 2020 అక్టోబర్ 30న దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో 3 బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. ఆ తర్వాత 2020 నవంబర్ 26న శ్రీనగర్కు సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు 2 సైనికులను చంపేశారు. ఇక 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ను హతమార్చారు. 2024 అక్టోబర్ 20న గండేర్బల్లోని సోన్మార్గ్లో ఓ వైద్యుడు 6 వలస కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్లో 10ల సంఖ్యలో పర్యాటకులను కాల్చి చంపేశారు. ఇలా ఈ 6 ఏళ్లలో టీఆర్ఎఫ్ చేయని ఘోరం లేదు.